Audio Jungle. Audio Jungle. సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం నుండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరతగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు, వారందరినీ కలుగు చేసినవాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగును, జ్ఞానములేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమను దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధుని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము కల వానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదునను. వేసే నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలుగచేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించియున్నాను. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియచేయుటకై ఆలోచనయు తెలివియూ కల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చేతిలో చెయ్యివేయి వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలిచును. సామెతల గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం నుండి. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుంటిని ఎడల నీవెవరి సమక్షమునున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అది మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడుకుము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశము మీద మనస్సు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తెముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తెముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని
నా అంతరింద్రములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మచ్చరపడకుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమొత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొనియుంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వానివలే నుందువు. ఓడకొయ్య చివరను పండుకొని వానివలే నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెదుకుదును అని నీవనుకొందువు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం నుండి. దుర్జనులను చూచి మచ్చరపడకము, వారి సహవాసము కోరకము. వారి హృదయము బలత్కారము చేయ యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము కలవాడు బలవంతుడుగా నుండును, తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడువై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు. గుమ్మము నొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దానిని నెరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచికలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసం నొద్ద పొంచి ఉండకుము. వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము. వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున నొల్లసింపకుము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము. భక్తిహీనుల ఎడల మచ్చరపడకుము. దుర్జనికి ముందుగతి లేదు. భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషం లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును.
క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చెను. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్కపెట్టుకొనుము. ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము. తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దూలగుండ్లు దాన్ని కప్పియుండెను, దాని రాతి గోడ పడియుండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చెను. రేపటి ఎపిసోడులో మరిన్ని జ్ఞాన వాక్యాలను చదువుకుందాం.